ఏమైంది? ఎంతసేపు నువ్వు నా బుల్లెట్స్ లోంచి తప్పించుకోగలవు? ఈ రోజు నేను నిన్ను వదిలిపెట్టను. ఈ జంపింగ్ జాక్ ని నా వల్ల చాలా సేపటికి ఆపడానికి అవ్వదు. ఇప్పుడు నువ్వు తలకిందులుగా కింద పడి చట్నీ అయిపోతావు. అప్పుడు నీకు బాగా అర్థం అవుతుంది ఎదుటి వారి విషయంలో జోక్యం చేసుకోవడం ఎంత పెద్ద తప్పు. ఎంత సంతోషమైన విషయం కదా. క్వీన్ ట్రైన్ మన సన్ సిటీని దాటే వెళ్తుంది. నిజం చెప్పాలంటే సంతోషం కంటే నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఇది చూడండి, ఆవిడకిద్దామని ఫ్లవర్స్ కూడా తెచ్చాను. ఇది ఎవరికైనా ఇచ్చే ఫ్లవర్ కాదు, ఇది తినే ఫ్లవర్. నువ్వు చెప్పింది నిజమే, నేను అలాగే అనుకున్నాను. ఇది చూసేటప్పుడు నాకు ఆకలి చాలా ఎక్కువ అవుతుంది. నేను ఇది తినేనా? సరే, నేను వెళ్ళి ఇంకో ఫ్లవర్ తెస్తాను. గుడ్ మార్నింగ్ టెంపు అన్నా. గుడ్ మార్నింగ్. నీకు ఏం కావాలి? నేనేదో అడగడానికి వచ్చానని మీకెలా తెలుసు? తమ్ముడు, నీ ముఖం చూడగానే నాకు అర్థమైపోయింది. నువ్వు ఏదో ఒక విషయం గురించి ఎదురు చూస్తున్నావు. నీకేం కావాలి చెప్పు. అది ఏంటంటే ఇప్పుడు నాకు వెంటనే ఏదైనా తినడానికి కావాలి. దానికి ముందు నాకు క్వీన్ కి ఇవ్వడానికి ఫ్లవర్స్ కూడా కావాలి. ఒకే ఒక ఫ్లవర్ కదా, దాన్ని వెంటనే ఏర్పాటు చేస్తాను. ఇదిగో దీన్ని పట్టుకో. నేను వెంటనే దానికి ఏర్పాటు చేస్తాను. టెంపు అన్నా, నేను ఫ్లవర్స్ అడిగాను, సీడ్స్ కాదు. ఒక్క నిమిషం వెయిట్ చేయి బాబు. నా సూపర్ సీడ్ పవర్ ఏమిటో చూడు. ఇదిగో తీసుకో. నువ్వు ఒక ఫ్లవరే కదా అడిగావు, నేను పూల తొట్టునే ఇస్తున్నాను. ఒకే మాటలో చెప్పాలంటే అమేజింగ్. టోనీ బాస్ చూడడానికి మాస్, ఆయన చేసే పనులన్నీ ఫ్లాప్. టోనీ ఒక పంచిస్తే ఏమవుతుంది? దిమ్మ తిరిగి బొమ్మ పడుతుంది. ఏమంటే అక్కడ నేను కూర్చుంటాను. అందరూ అలర్ట్ గా ఉండండి. గుడ్ మార్నింగ్ మేయర్ అంకుల్, మీరు బాగున్నారా? గుడ్ మార్నింగ్ కికో. అంతా సరిగ్గానే ఉంది, కానీ ఒకే ఒక చిన్న సమస్య. ఏమైంది మేయర్ అంకుల్? ఏదైనా ప్రాబ్లమా? ఇంతవరకు ఏ సమస్య లేదు, కానీ ఇకపై ఏదైనా సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది. అంకుల్, ఒకే మాటలో దాన్ని చెప్పాలంటే మనందరం ఎప్పుడూ కన్ఫ్యూజ్. అంకుల్, ఏ విషయం అనేది కరెక్ట్ గా చెప్పండి. ఎందుకు అంకుల్ సాగదీసి చెప్తున్నారు? అరే, నాకు ఆకలి మొదలైందే. నేను కొంచెం తింటాను. అంకుల్, మీరు బాధపడకండి. ఏ విషయం అని నాతో ఓపెన్ గా చెప్పండి. ఇలా చూడు కికో, అది ఏమిటి అంటే క్వీన్ వస్తున్న ట్రైన్ మన సన్ సిటీని దాటి వెళ్లిపోబోతోంది. ఆ ట్రైన్ లో ఉన్న నీలం కలర్ వ్యాగన్ లో ఎంతో గొప్ప నిధి ఉంది. సరే, అందులో బాధపడడానికి ఏముంది? నేను ఎందుకు భయపడుతున్నానంటే ఆ ట్రైన్ మన సిటీని దాటి వెళ్లిపోతున్నప్పుడు ఎవరైనా దాన్ని దొంగిలించారంటే మన సన్ సిటీకి చాలా దారుణమైన బ్యాడ్ నేమ్ ఊరికే వస్తుంది. టెన్షన్ అవ్వకండి అంకుల్. నేను ఇక్కడ ఉన్నంత వరకు బంగారాన్ని ఎవరు దొంగతనం చేయలేరు. ఇంతకు ముందు ఎప్పుడు మన సన్ సిటీలో ఇంత భయంకరమైన పనులు చేసేవాళ్ళు ఎవరు లేరు. దాన్ని ఒకే మాటలో చెప్పాలంటే మనం ఇప్పుడు ఫ్రీ. అరే, అయిపోయాం. దొంగతనం చేయడానికి దోపిడీ దొంగలు వచ్చేసారు. లేదంకుల్, ఆ సిగ్నల్ సన్ సిటీ సైడ్ నుంచి వస్తోంది, ట్రైన్ వచ్చే ట్రాక్ నుంచి కాదు. నేనే జంపింగ్ జాక్. బంగారం పైన చేస్తాను అటాక్. గుడ్ మార్నింగ్ మిస్టర్ జంపింగ్ ఇలా జాక్. చూడు బాబు, మర్యాదగా నా దారి గడ్డు తప్పుకో. జంపింగ్ జాక్, మీరు ఇలా బంగారాన్ని దొంగతనం చేయడం చాలా తప్పు. మీరు తీసిన బంగారాన్ని అక్కడే పెట్టేయండి. అలాగా? అంటే నువ్వు ఈ జంపింగ్ జాక్ ని బెదిరిస్తున్నావా? నీకు అంత ధైర్యమా? భయపెట్టలేదు, రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. జంపింగ్ జాక్, ప్లీజ్ పెట్టేయండి. ఓ, సరే, నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఒక కండిషన్. నన్ను పట్టుకోండి. ఒరే కుర్ర కుంక,
నువ్వు పుట్టి నడవడం మొదలు పెట్టేటప్పటికే నేను రన్నింగ్ లో ఛాంపియన్ రా. నువ్వు ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చావు? చెప్పు. ఇలాగే అలాగా, బాగుంది. నువ్వు నాతోనే ఆడుకుంటున్నావా? అయితే ఇప్పుడు నా ఈ బూట్స్ పవర్ ని చూడు. పరిగెత్తి 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 నేను అన్నింటినీ సర్వనాశనం చేస్తాను. ఇప్పుడు దీన్ని ఒకే మాటలో చెప్పాలంటే అన్బిలీవబుల్. ఓరి నాయనో, ఆయన ఇలా పరిగెట్టేది చూస్తుంటే నాకు బాగా ఆకలేసేస్తుంది. నేను కొంచెం తింటాను. జంపింగ్ జాక్ ఆటకు ఒక ముగింపు తేవాలంటే వెంటనే నేను సూపర్ స్పీడో కార్ని పిలిచే తీరాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. ఆర్సవ నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, మనం ఆ జాక్ అంకుల్ ని ఫాలో చేయాలి. తను తీసుకెళ్లే బంగారాన్ని మనం మళ్ళీ తిరిగి తేవాలి. డోంట్ వరీ కికో, వచ్చేసాడుగా నీ సూపర్ స్పీడ్. అక్కడ వెళ్తున్న ఆయనే జంపింగ్ జాక్. కమాన్ సూపర్ స్పీడో, త్వరగా. మళ్ళీ జంపింగ్ జాక్ జంప్ చేయడం కోసం కాళ్ళని నేల మీద పెట్టేటప్పుడు నువ్వు ఫార్ములా నెంబర్ 49 ని అప్లై చేయి. తప్పకుండా కికో, ఇప్పుడే ఫార్ములా నెంబర్ 49 ని అప్లై చేస్తున్నాను. ఇక జంపింగ్ మాత్రమే కాదు, నడవడం కూడా తన వల్ల కాదు. Let's go for Formula 49. Everything will be fit and fine. Jumping jack, oh jumping jack. Nothing now can hold us back. When it's time to come down, we will surely make you frown. Don't think we are any less. Together we're the very best. Jumping jack, come bouncing back. We are ready to attack. నాకేమనిపిస్తోందంటే జంపింగ్ జాక్ ని పట్టుకోవడానికి వేరే దారి ఆలోచించాలని. ఇప్పుడు నువ్వు ఇలా చేసినందుకు చాలా బాధపడతావు. కికో, నువ్వు వెళ్ళి వాళ్ళని కాపాడు. నేను వెళ్ళి ట్వింకిల్ని తీసుకొస్తాను. అరే ఏంటిది? నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తుకొచ్చింది. ఇక్కడ తినడానికి ఏమీ లేదే. అదే కాకుండా నేను ఎలా భయపడకుండా ఉండాలి? అరే ఇదొకటా? తాడు తెగిపోయేలా ఉంది. త్వరగా వచ్చి నన్ను కాపాడావు. థ్యాంక్ యూ సూపర్ స్పీడో. దీనికోసం నీకు ఖచ్చితంగా ఏదో ఒకటి ఇస్తాను. రా సూపర్ స్పీడో, ఇప్పుడు మనం వెళ్ళి ఆ జంపింగ్ జాక్ ని పట్టుకుందాం. వద్దు కికో, వాడు ఇక్కడే ఉన్నాడు. జంపింగ్ జాక్ మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యంగా ఉంది. ఏ వస్తువుని దొంగతనం చేయడానికి వచ్చారు, దాన్నే వదిలేసి వెళ్ళిపోయారా ఏంటి? అలా చెప్పండి. నా పేరు విన్న వెంటనే ఆ దొంగ భయపడి పారిపోయాడు. మీకు ఒక విషయం తెలుసా? ఇదే విధంగా ఒకసారి నేను ఒక దొంగని బంతాడుకున్నాను. అతను నెమలిగా మారిపోయాడు. మీరు చెప్పింది నిజమేనా? మరేమిటి, ఒకవేళ నేను అబద్ధం చెబితే నా తల మీద పిడుగు పడుతుంది. ఖచ్చితంగా అబద్ధం చెప్పుంటారు. టికెట్
తీసుకోకుండా గ్రౌండ్ లోకి ఎలా రావాలో మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను సార్. దీన్ని వెంటనే నా నోట్ ప్యాడ్ లో నోట్ చేసుకుంటాను. గుడ్ మార్నింగ్ జట్పట్ అంకుల్. అవును, ఈ రోజు మీరు బాగా బిజీగా ఉన్నట్టున్నారు. అల్లరి చేసే వాళ్ళని చూస్తూ ఊరుకోకుండా గట్టిగా ఒక దెబ్బ వేసే సమయం వచ్చింది. అందుకే వేగంగా వచ్చాను. ఏమంటున్నారు? సార్ ఏం చెప్తున్నారంటే ఈయన ఇప్పుడే ఎవరో ఎత్తులోంచి జంప్ చేసి వెళ్ళడం చూసారట. అంతేకాదు రైల్వే ట్రాక్ దాటి వెళ్ళడం కూడా చూసారట. ఓ నో, అదే జంపింగ్ జాక్ చిన్నదిగా దేన్నో దొంగతనం చేసి మన ఆలోచనని డైవర్ట్ చేసి పెద్దగా దేన్నో దొంగలిందాం అనుకుంటున్నారు. అలాగా? అంత పెద్ద చెయ్యా? ట్రైన్ కోచ్ అంత పెద్దదా? అంటే ఈ దారిలో వచ్చే క్వీన్ ట్రైన్ నుంచి బంగారాన్ని తీసుకెళ్దామని చూస్తున్నాడు. అయిపోయావ్. కికో, నువ్వు ఒక పని చెయ్యి. ఆ దొంగని ఎలాగైనా పట్టుకోవాలి. ఎలాగైనా మన సొసైటీ పేరు నిలబెట్టు. నేను వాళ్ళందరినీ చాలా బాగా మోసం చేశాను. వాళ్ళ దృష్టి ఆ చిన్న దొంగతనం పైనే ఉండగా నేను ఇక్కడ ఈ ట్రైన్ లో వస్తున్న మొత్తం నిధిని దోచుకుంటాను. నేనే జంపింగ్ జాక్ చేస్తాను బంగారం పైన అటాక్. దయచేసి నన్ను వదిలేయండి. వదిలేస్తాను, వెళ్ళు, హాయిగా బతికిపో. వద్దు వద్దు వద్దు, నన్ను వదిలేయొద్దు. ఇది భలే ఉందే, ఇందాక వదిలేయమన్నావు, ఇప్పుడేమో వదిలేయొద్దంటున్నావు. నేనే జంపింగ్ జాక్ చేస్తాను బంగారం పైన అటాక్. ఆ బంగారం అంతా ఏమైపోయింది? కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా బంగారం మాయమైపోయిందా? దాన్ని మాయం చేసిన వాడిని నేను ఊరికే వదిలిపెట్టను. నేను ఇప్పుడు ఈ పిల్లోడికి తగిన శాస్తి చేయాల్సిందే అనుకుంటా. వీళ్ళిద్దరూ ఏమయ్యారు? మీరిద్దరూ కలిసి నాతోనే ఆడుకుంటున్నారా? ఇప్పుడే మిమ్మల్ని ఏం చేస్తారో చూడండి. సూపర్ స్పీడో, జంపింగ్ జాక్ టోటల్ పవర్ ఆయన బూట్స్ లోనే ఉంది. ఫార్ములా నంబర్ 42 ని అప్లై చేయి. ఓకే డ్యూడ్, యాక్టివేటింగ్ ఫార్ములా నంబర్ 42. అతని స్టీల్ బూట్స్ ఫైర్ ప్రూఫ్ అనుకుంటాను కికో. ఇక మీద మీరు ఈ ట్రాక్ మీద వచ్చే ట్రైన్ ని ఎలా కాపాడతారో నేను చూస్తాను. మనం ఇప్పుడు ఏదైనా చేసే తీరాలి సూపర్ స్పీడో. ఒకవేళ సిగ్నల్ ని చూడకపోతే ట్రైన్ ఫుల్ స్పీడ్ లో ముందుకు వెళ్తూనే ఉంటుంది. తర్వాత యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒక పని చెయ్, నువ్వు నన్ను ఇక్కడే దించేసి వెంటనే వెళ్ళి ఆ ట్రైన్ ని కాపాడు. నువ్వు వచ్చే లోపల నేను ఆ జంపింగ్ జాక్ ని చూసుకుంటాను. ఇప్పుడు వాళ్ళిద్దరూ నాకు బాగా దొరికిపోయారు. రండి జంపింగ్ జాక్, మనం రన్నింగ్ రేస్ ఆడుకుందామా? ట్రైన్ ని త్వరగా ఆపండి, ప్రమాదం కొంచెం ఉంది. ఎమర్జెన్సీ సిగ్నల్ పనిచేయట్లేదు, త్వరగా ఆపండి.
లోకి తప్పించుకోగలవు. ఈ రోజు నేను నిన్ను వదిలిపెట్టను. ఈ జంపింగ్ జాక్ ని నా వల్ల చాలా సేఫ్టీకి ఆపడానికి అవ్వదు. ఇప్పుడు నువ్వు తల్లకిందులుగా కింద పడి చట్నీ అయిపోతావు. అప్పుడు నీకు బాగా అర్థం అవుతుంది ఎదుటి వారి విషయంలో జోక్యం చేసుకోవడం ఎంత పెద్ద తప్పు. ఈ కార్ మళ్ళీ నన్ను ఫాలో అవుతూ ఇక్కడి దాకా వచ్చిందా? ఇంకా మనం జంపింగ్ జాక్ ని ఇలాగే వదిలేసామంటే మళ్ళీ మళ్ళీ సమస్యలు వస్తూనే ఉంటాయి కికో. ఏంటి? సరిగ్గా చెప్పావు. జంపింగ్ జాక్ ని ఆపడానికి సరైన దారి దొరికింది. సూపర్ స్పీడో, నువ్వు ఫార్ములా నెంబర్ 74 ని అప్లై చేయి. ఓకే డ్యూడ్, ఫార్ములా నెంబర్ 74 ని యాక్టివేట్ చేస్తున్నాను. ఇలా చూడని జంపింగ్ జాక్, ఇప్పుడైనా మేము చెప్పేది వినండి. మర్యాదగా ఆ బూట్స్ ని ఇప్పేసి మా దగ్గర సరెండర్ అయిపోండి. బాగానే బెదిరిస్తున్నావు, కానీ నీకు నా బూట్స్ కున్న అసలు పవర్ ఏంటో తెలీదు. అది ఎలా ఉంటుందో ఇప్పుడే చూడు. మీరు నా పనిని చాలా తేలిక చేసేశారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం కికో? ఆ జంపింగ్ జాక్ వేగాన్ని అమాంతం తీసుకెళ్లిపోయాడే. అంత త్వరగా తప్పించుకోవడానికి నేను వదలను. నెక్స్ట్ టైం ఆయన జంపింగ్ కోసం నేల మీద కాలు పెట్టేటప్పుడు నేను నా సూపర్ కిక్ ని యూజ్ చేస్తాను.
మెడల్ మీకు సాహసానికి ఇస్తున్నది. ఆ దొంగ నుండి ఈ బంగారాన్ని నువ్వు కాపాడినందుకు మేము చాలా చాలా కృతజ్ఞతల్ని తెలుపుకుంటున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. కీకో, నా మొత్తం సిస్టమ్ హ్యాంగ్ అయిపోయింది. ఈసారి డ్యామేజ్ బాగా ఎక్కువగా అయ్యేలా ఉంది. నేను ఇప్పుడు కదలలేకపోతున్నాను. రికవర్ అవ్వడానికి బాగా టైం పట్టేలా ఉంది కీకో. వజ్రంతో తయారు చేయబడిన హీరోని. నా పేరు మాస్టర్ మోజో. అద్భుతం టెంపో అన్న, నీ కొత్త బండి టెస్ట్ డ్రైవింగ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నువ్వు త్వరగా సన్ సిటీకి తిరిగి వెళ్ళిపో. నాకు చాలా ఆకలిగా ఉంది. ఏంటి సార్ మీరు దీన్ని బండి అని చెప్పొద్దు, ఇది నా డార్లింగ్ ఎస్ రేవతి. మీలాగానే నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. ఇంటికి వెళ్ళి 10-15 దోశలు తినేస్తాను. ఏంటి సార్ ఇది? టోనీ రోల్ నెంబర్ 420 రోడ్డు పక్కన నిలబడారండి. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? టెంపో అన్నా, మేము ఇంటికి వెళ్ళడానికి బస్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నా. ఏంటి బాబు ఇది? మేముండగా మీరెందుకు బస్సులో వెళ్ళాలి? వచ్చి ఈ కార్లో కూర్చోండి, మేము మిమ్మల్ని డ్రాప్ చేస్తాం. జాగ్రత్త జూనియర్. అరే మన డిటెక్టివ్ జెట్ పట్టు, ఇంత బిజీగా మీరు ఎక్కడికి పరిగెడుతున్నారు? ఎవరో ఒకడు చంద్రవందర గందరగోళం ఈ విలన్ దగ్గరే చూపించి వెళ్ళిపోయాడు. సార్ ఇప్పుడు ఏమంటున్నారంటే మన సన్ సిటీలో ఉన్న వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారట. ఇప్పుడే మాకు సమాచారం అందింది. అరే కిడ్నాపా అంటే పెద్ద ప్రమాదం. అందరూ పరిగెత్తండి. వాడెంత పెద్ద విలన్ అయినా సరే నా చేతుల్లో ఈ రోజు దొరికితే అయిపోయాడంతే. సార్ ఇప్పుడు ఏం చెప్పొస్తున్నారంటే ఆ నేరస్తులను ఎలాగైనా పట్టుకుని జైల్లో వేస్తాను అంటున్నారు. ఇప్పుడు ఆయనే మిమ్మల్ని సేఫ్ గా ఇంట్లో వదిలేస్తారు. ఓ థ్యాంక్ యూ డిటెక్టివ్ జెట్ పట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యయ్యో, ఈ ట్రక్ డ్రైవర్ ట్రక్ నడిపేటప్పుడే నిద్రపోయినట్టుగా ఉన్నాడు. సైడ్ ఇవ్వకుండా సెంటర్ లోనే వెళ్ళిపోతున్నాడు. ఓహో టెంపో అన్న, మీరు లెఫ్ట్ సైడ్ వెళ్ళండి. గుడ్ ఐడియా. అయ్యయ్యో, వెనకాల వచ్చి బండి నా బండిని గుద్దేసింది. పోనీ ఏదో ఒక సైడ్ వెళదామంటే దారే లేదే. అన్ని వైపులా ట్రక్కులతో క్లోజ్ అయిపోయి ఉంది. నాకు తెలిసి ఆ ట్రక్ డ్రైవర్ మనల్ని సైడ్కి వెళ్ళమని అడగడం లేదు, ఇంకేదో అడుగుతున్నట్టుగా ఉన్నారు. అయ్యయ్యో, అయితే వీళ్ళే ఆ కిడ్నాపర్స్ అయ్యి ఉంటారా? ఏం చెయ్యాలి? ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. తను నాకెక్కడున్నాడో తెలిస్తే చాలు, వెంటనే లేపేస్తాను. ఆ ట్రక్కులు 4 ఉన్నాయి, కానీ బుల్లెట్లు మాత్రం 6 ఉన్నాయి. ఇది మరీ అన్యాయం. 2 నాకు అక్కర్లేదు. ఇప్పుడు లెక్క పక్కాగా ఉంది. ఇప్పుడు చూడండి నా టాలెంట్. ఏంటి ఈరోజు ఇక్కడ ఎవ్వరూ లేరు? మేయర్ అంకులు లేరు, టెంపో అన్నా లేరు, జట్పట్ అంకుల్ కూడా లేరు, టోనీ కూడా లేడు. అందరూ ఎక్కడికి వెళ్ళారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఓరి నాయనో, టోనీ లేడు. టోనీ లేకపోతేనే మనం అందరూ సంతోషంగా ఉండొచ్చు. ఇన్ని సంతోషాల్లో ఏదైనా తింటాను.
కానీ ఒక్క విషయం చూడు, ఒకవేళ వాళ్ళు మనల్ని వదిలేసి పిక్నిక్ వెళ్ళుంటే ఏం చేస్తావు? వాళ్ళు అలా చేశారంటే నేను ఎవరిని ఊరికి వదలను. నేను లేకుండా వాళ్ళు మాత్రం వెళ్ళి ఎలా పిక్నిక్ భోజనం తినగలరు? పిక్నిక్ అనగానే గుర్తొచ్చింది, నేను టిఫినీ టొఫీ తింటాను. ఒకే సమయంలో అందరూ కనిపించట్లేదంటే అందరూ బాగుంటారని నమ్ముతున్నా. ఐ థింక్ ఒక్క వర్డ్ లో చెప్పాలంటే వాళ్ళందరూ మిస్సింగ్. మామూలైన మిస్సింగ్ కాదు, చాలా పెద్ద మిస్సింగ్. R7 హైవే డైరెక్షన్ లో బ్లింక్ అవుతోంది. అయితే అక్కడే ఏదో ఒక సమస్య ఉందని అనుకుంటా. మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి. నేను ఇప్పుడే సూపర్ స్పీడోని పిలుస్తా. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. సూపర్ స్పీడో, త్వరగా హైవే రోడ్ లో వెళ్ళు. ఓకే బడి. R7 ఈ చోటే పాయింట్ అవుట్ చేసి చూపిస్తోంది. కానీ ఈ 3 ట్రక్లు ఎందుకు ఇలాగే వెళ్తున్నాయి? ఒకవేళ సమస్య వీటి ముందుంటాయో వీళ్ళు కవర్ చేస్తూ వెళ్ళొచ్చు కదా. సూపర్ స్పీడో, హారన్ కొట్టు. ఇలాంటి యాటిట్యూడ్ ని వన్ వర్డ్ లో చెప్పాలంటే డౌట్. సూపర్ స్పీడో, వాళ్ళని దాటుకుని వెళ్ళడానికి ఫార్ములా నెంబర్ 45 ని అప్లై చేయి. ఆల్ రైట్ కికో, ఫార్ములా 45 యాక్టివేటెడ్. Let us go, move the trailers, get off the road. Trailers are blocking our way, they are trying to keep us away. Keep going, I don't know what's going down. People are missing from the town. This seems like an evil plan. If we can't find him, no one can. Honk, honk, you better move aside. Honk, honk. వీడు నన్ను ఫాలో అవుతూ వెనకాల వస్తున్నట్టున్నాడు. నేను కొంచెం స్పీడ్గా వెళ్ళాలి. ఆ డ్రైవర్ స్పీడ్ ని ఇంక్రీజ్ చేశారు. అయితే ఆ ట్రక్ లో ఏదో ఒక విషయం ఉండాలి. అందుకే వాళ్ళు అలా తోలుతున్నారు. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 12 ని అప్లై చేయి. ఓకే కికో, ఫార్ములా 12 యాక్టివేటెడ్. ఇప్పుడు ఎక్స్రే మెషిన్ ని ఆన్ చేసి ట్రక్ లోపల ఏముందో చూపిస్తాను. అది టెంపో అన్న కార్. ఆ అంకుల్ చేసిన పని ఒక్క మాటలో చెప్పాలంటే కిడ్నాపింగ్. మన టెంపో అన్న కార్ ని వెళ్తున్న ఆ ట్రక్ లో నుంచి కిందకి దింపాలి. ఏదైనా చేయి కికో, ఇలాగే వెళ్ళామంటే వాళ్ళ చేతుల్లో నేను అప్పడం అయిపోతాను. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 87 ని అప్లై చేయి. అర్జెంట్ బ్రేక్ అండ్ బ్యాక్. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 66 ని అప్లై చేయి. yes buddy, అప్లయింగ్ ఫార్ములా 66. సారీ కికో, వెనకాల ట్రక్ వస్తున్న విషయం నేను గమనించనే లేదు. ఎక్కువగా డ్యామేజ్ అయింది కదా, ఇదంతా బాగు చేయడానికి టైం పడుతుంది. మనకంత సమయం లేదు సూపర్ స్పీడో. మనం వెంటనే ఆ హెలికాప్టర్ ని ఫాలో చేయాలి. కొంచెం టైం ఇవ్వు బడ్డీ, అట్లీస్ట్ ఎగరడానికైనా సరే నేనంతా సరి చేయాలి కదా.
మీ అందరినీ మాస్టర్ మోజో సామ్రాజ్యానికి ఆహ్వానిస్తున్నాను. అయ్యయ్యో, ఇది చాలా డేంజరస్ అయిన బండిలా ఉంది. ఈ బండికి మాటలు వచ్చినట్టున్నాయి. వజ్రాలతో తయారు చేయబడిన హీరో నేనే, మాస్టర్ మోజో. నన్ను బాగా చూడండి, నా కాళ్ల కిందే ఈ వజ్రం ఉంది. ఇంకా ఎంతసేపు అవుతుంది సూపర్ స్పీడో? పూర్తిగా రికవర్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కీకో. అయినా సరే మనం ఎగరడానికి రెడీగా ఉన్నాం. సరే ఓకే, ఇమీడియట్ గా హెలికాప్టర్ ని ఫాలో చేస్తూ వెళ్ళు. వాళ్ళు మన ఫ్రెండ్స్ ని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదు. ఈ రోజు నుంచి మీరందరూ కూడా వీళ్ళలాగే ఇక్కడే ఉండాలి. రాత్రింబవళ్ళు కష్టపడి పని చెయ్యాలి. ఈ మాస్టర్ మోజో కోసం డైమండ్స్ ని వెతకాలి. మీరందరూ నా కోసం డైమండ్స్ ని వెతికి పెట్టారంటే నేను మీకు అద్భుతమైన విందు పెట్టేలా చేస్తాను. ఇక్కడ చూడండి. అరే బ్రహ్మాండం, భోజనం. ఇవన్నీ మీకోసమే ప్రత్యేకంగా తయారు చేయబడినవి. మాస్టర్ మోజో హృదయం కూడా వజ్రంలాగా ఉంటుంది. తినండి, ఎంజాయ్ చెయ్యండి. కానీ కష్టపడకుండా భోజనం చేస్తే అది మీ ఆరోగ్యానికి హానికరం. కనుక ముందుగా వీళ్ళందరిలాగే మీరు కూడా కష్టపడి నా కోసం వజ్రాలను వెతకండి. ఆ తర్వాత నేను మీ అందరికీ కష్టానికి తగ్గ ఫలితాన్ని ఇస్తాను. ఎలాగో తెలుసా? ఇలా వజ్రంతో తయారు చేయబడిన హీరోని నేను, మాస్టర్ మోజో. ఎదుటి వాళ్ళ కష్టాన్ని దోచుకునే నువ్వు అసలు భూమి మీదే ఉండకూడదు. అంటే సార్, చిన్నగా మీ అందరికీ ఒక వార్నింగ్ ఇస్తున్నారు. దయచేసి మా అందరినీ మీరు వదిలేసేయండి. అలాగా? మీరు నా రాజ్యానికే వచ్చి నన్నే బెదిరిస్తున్నారా? మిమ్మల్ని వదలకపోతే నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు అని అడిగావా? ఒకే ఒక నిమిషంలో ఆ వజ్రాన్ని కనిపెట్టి నీ చేతికి ఇస్తాను. ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు అసలు? ఇప్పటివరకు టోనీ బాసే మాకు బాస్ గా ఉన్నారు. కానీ ఇక మీదట మీరే మాకు బాస్. నాకు కూడా అంతే. మోజో బాస్, మోజో బాస్, మా అందరినీ మీతో పాటే ఉంచుకోండి ప్లీజ్. మేము మీతోనే ఉండి అందరినీ సూపర్వైజ్ చేస్తాం. చాలా బాగా చెప్పావు. రండి నా సేవకులారా. ఈ రోజు నుంచి మీరు ముగ్గురు నా కోసం వాళ్ళ మీదే దృష్టి ఉంచాలి. కానీ గుర్తుంచుకోండి, మీలో ఎవరైనా నాకు తెలియకుండా ఇక్కడి నుంచి ఒక్క వజ్రాన్ని దొంగిలించాలని ప్రయత్నించినా నేను మీ అందరి అంతు చూస్తాను. వజ్రంతో తయారు చేయబడిన హీరోని నేనే, మాస్టర్ మోజో. గుడ్ మార్నింగ్ మిస్టర్ మోజో అంకుల్. నేనే కిక్కో, సన్ సిటీ నుంచి వచ్చాను. నేను మీ దగ్గర రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ వీళ్ళందరినీ మీరు వదిలేయండి. సారీ కికో, నేను భయపడిపోయాను. నేను చాలా భయపడిపోయాను. కానీ మాస్టర్ మోజో భయపడ్డాడంటే వెంటనే డైమండ్ బుల్లెట్స్ తో షూట్ చేస్తాడు. వజ్రంతో తయారు చేయబడిన హీరోని నేనే, మాస్టర్ మోజో. మాస్టర్ మోజో బుల్లెట్స్ కూడా డైమండ్స్ తో తయారు చేయబడినవి. కీకో, నా మొత్తం సిస్టమ్ ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు. ఈ టైంలో మాస్టర్ మోంజోని ఎదిరించి పోరాటం నా వల్ల కాదు. ఓకే సూపర్ స్పీడో, లెట్స్ గో. ముందు నీ సిస్టమ్ ని సరి చేసుకుందాం. కికో, ఆ కారు డైమండ్ తో తయారు చేశారు. అది బాగా స్ట్రాంగ్. దాన్ని బద్దలు కొట్టడం కష్టం. సూపర్ స్పీడో, వెంటనే ఆ కొండ ప్రదేశానికి వెళ్ళు. ఫార్ములా నెంబర్ 37 ని అప్లై చేయి.
కికో నా మొత్తం సిస్టమ్ హ్యాంగ్ అయిపోయింది. ఈసారి డ్యామేజ్ బాగా ఎక్కువగా అయ్యేలా ఉంది. నేను ఇప్పుడు కదలలేకపోతున్నాను. రికవర్ అవ్వడానికి బాగా టైం పట్టేలా ఉంది కికో. వజ్రంతో తయారు చేయబడిన హీరోని. నా పేరు మాస్టర్ మోజో. ఎందుకంటే నాకు డైమండ్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మిమ్మల్ని డైమండ్స్ ని పాతి పెట్టినట్టు ఈ ప్రాంతంలో పాతి పెట్టేస్తాను. ఇప్పుడు నేను కాపాడడం కోసం ఒక్క దారే ఉంది. సూపర్ స్పీడో, నువ్వు వెంటనే R7 లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 లోపలికి సూపర్ స్పీడో కార్ వెళ్ళాలి. మిగిలిన ఖైదీలందరూ ఉన్న ఆ జైల్లోనే వీళ్ళను కూడా తీసుకువెళ్లి పాడేయండి. మరోసారి మీరు ఈ తప్పు చేయాలని ప్రయత్నించారంటే మిమ్మల్ని వదిలిపెట్టను. మీ చేత భోజనానికి బదులుగా బుల్లెట్స్ తినిపిస్తాను. అవి డైమండ్స్ తో చేసిన బుల్లెట్స్. మనం బాగా ఇరుక్కున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం కికో? ఈ చోట్లో తినడానికి ఏమీ దొరకదేమో. మనం ఎలా తినేది? నువ్వేం దిగులు పడకు. సూపర్ స్పీడో త్వరగా రికవర్ అయిపోతాడు. సూపర్ స్పీడో రికవర్ అయిపోయాడని నీకెలా తెలుసు కికో? ఒక్క వర్డ్లు అడగాలంటే హౌ? సూపర్ స్పీడో మాత్రం రికవర్ అయిపోతే R7 లో ఉండే రెడ్ లైట్ గ్రీన్ లైట్ గా వెలుగుతుంది. మీరందరూ బానేగా ఉన్నారు? అయ్యో, ఏది సరిగ్గా లేదు కదా కికో. వజ్రం కోసం వెతికి మనందరూ ఆఖరికి ప్రమాదంలో చిక్కుకున్నట్టున్నామే. దయచేసి మమ్మల్ని కాపాడు. నీకు ఇంకో విషయం తెలుసా? రాత్రులుగా పగలనగా కష్టపడి పనిచేశాం. మాకు తినడానికి ఏం పెట్టారో తెలుసా? మేము 10 మంది ఉన్నాం, కానీ ఒకే ఒక్క చపాతీ ఇచ్చారు. దానికి నంచుకోవడానికి ఏమీ ఇవ్వలేదు. ఎంత అవమానించారో తెలుసా? టెంపోనా, మీరు వీళ్ళందరినీ తీసుకుని ఎస్కేప్ అయిపోండి. మరైతే నువ్వు? నేను ఆ మోజో ఎంపైర్ ని అంతం చేసొస్తాను. అప్పుడే వాడింకా ఎవరిని అరెస్ట్ చేసి పెట్టుకోడు. నేను మాత్రం అంతం చేసేసానంటే తర్వాత మనకి ఏ సమస్య ఉండదు. వద్దు కిక్కో, నిన్ను ఒంటరిగా వదిలేసి మేము ఎవరు ఇక్కడి నుంచి వెళ్ళిపోం. కికో, నువ్వు మాస్టర్ మోజో సామ్రాజ్యాన్ని అంతం చేయాలనుకుంటే దానికి ముందు నువ్వు అతని పొగరనచాలి. దానికి కారణం ఏంటో తెలుసా? తన దగ్గరున్న ఆ డైమండ్, అది ఈ కొండ పక్కనున్న మాస్టర్ మోజో బంగ్లాలో ఉంది. దాన్ని అతను ఒక నిధిలా దాచి ఉంచాడు. ఆ డైమండ్ ని ఎలాగైనా నువ్వు స్వాధీనం చేసుకున్నావనుకో, ఆ తర్వాత మాస్టర్ మోజోని సులభంగా అంతం చేయొచ్చు. ఒక విధంగా మీరు చెప్పేది సరైన విషయమే అంకుల్, కానీ ఇంకా సూపర్ స్పీడ్ రికవర్ అవ్వలేదే. ప్రతిరోజు సాయంత్రం ఈ టైంకే మాస్టర్ మోజో ఈ ప్రాంతం అంతా రౌండ్స్ వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో ఇక్కడ సెక్యూరిటీ కూడా తక్కువగానే ఉంటారు. అయితే నేను ఇప్పుడు ఒంటరిగా అక్కడికి వెళ్ళే తీరాలనుకుంటా. ఓకే, నేను ఆ రిస్క్ చేయడానికి రెడీగా ఉన్నాను. నేను కాదు, మనం. అవసరమైనప్పుడు ఫ్రెండ్ అలా వదిలేస్తే స్నేహానికి ఏమర్థం? మీరందరూ ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి వాడి పని చూసొస్తాం. R7 లో ఉన్న లైట్ ఇప్పుడు గ్రీన్ కలర్ లో బ్లింక్ అవుతోంది. మళ్ళీ ఇక్కడ ఒక సమస్య. R7 నుంచి సూపర్ స్పీడో కార్ రావాలి. నేను కికో, నా బలం సూపర్ స్పీడ్. సాయం చేయుట నాకు భలే ఇష్టం. సూపర్ స్పీడో, నువ్వు ఇప్పుడు ఫుల్ అండ్ ఫుల్ రికవర్ అయిపోయావు కదా? ఓకే కికో, భయపడకు. ఇప్పుడు ఎలాంటి ఛాలెంజ్ అయినా ఎదుర్కోవడానికి రెడీ. ఆ అంకుల్ ఈ బంగ్లా గురించి మన దగ్గర చెప్పినట్టున్నారు. ఆ అతిపెద్ద డైమండ్ ఇక్కడే ఉంది. కానీ ఇప్పుడు ఈ గాడ్స్ ని ఏం చెయ్యాలి? కికో, కావాలంటే ఆ గాడ్స్ ని కింద పడిపోయేలా చెయ్యి. లేదు డోడో, ట్రిక్ ని యూజ్ చేయాల్సిన చోట్లో కిక్ ని యూజ్ చేయకూడదు. అది నాకు కావాలి. నాకే సొంతం. వదరు. చాలా దూరం నడిచొచ్చాను కదా, ఆకలిస్తోంది. ఇప్పటికీ ఈ క్యాండీ ఉంది, ఇది తింటాను.
అదే విషయమా? గుర్తుపెట్టుకో, మన కాళ్ళని వైట్ బ్లాక్స్ లో మాత్రమే పెట్టాలి. ఈ నంబరింగ్ సిస్టమ్ ని ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుందేమో. ఓ పంచే సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 47 ని అప్లై చేయి. ఓరి నాయనో, ఈ వజ్రం ఎంత అందంగా ఉందో కదా. ఈ చోటు చిన్నదవుతోంది. చిన్నవాడిగా మారిపో సూపర్ స్పీడో. కికో, నువ్వు ఆ బాక్స్ తీసుకుని వెంటనే వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. వజ్రంతో తయారు చేసిన హీరోని నేను, మాస్టర్ మోజో. నా ఏరియాకొచ్చి నన్నే మోసం చేయాలని చూస్తున్నారా? చూడండి, మర్యాదగా ఆ డైమండ్స్ ఉన్న బాక్స్ ని నా వైపుకు విసరండి, లేదంటే నేను మీ వైపు ఎన్నో అందమైన బుల్లెట్స్ ని విసరాల్సి ఉంటుంది. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 34. ఆ? ఎంత సాహసానికి ఒడిగట్టావు? ఇప్పుడు చూడండి, నేను మీ అందరినీ ఎలా అంతం చేస్తాను. సూపర్ స్పీడో, ఫార్ములా నెంబర్ 67. ఇప్పుడు చూడండి, మిమ్మల్ని నేను ఎలా నుజ్జు నుజ్జుగా చేసేస్తాను. వజ్రాన్ని వజ్రమే కోస్తుంది. ఎస్, మోజో డైమండ్ కార్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఒక దారి దొరికింది. నేను మోజో మైండ్ ని డైవర్ట్ చేస్తాను. అంత లోపల నువ్వు ఫార్ములా నెంబర్ 138 ని అప్లై చేయి. ఓకే బడి, ఫార్ములా 138 యాక్టివేటింగ్. హలో మోజో, నీకు ధైర్యం ఉంటే నన్ను పట్టుకొని చూడు. ఏంటి, నీకు అంత ధైర్యమా? ఈ మాస్టర్ మోజో రాజ్యంలోకి వచ్చి నన్నే నువ్వు ఛాలెంజ్ చేస్తున్నావా? ఇప్పుడే నీకు గుణపాఠం చెప్తాను. డైమండ్స్ తో చేసిన హీరోని నేనే, మాస్టర్ మోజో. నిన్ని డైమండ్ బుల్లెట్స్ తోనే షూట్ చేస్తాను. నేను దీన్ని బ్లూ మోడ్ యాక్టివేట్ చేశాను. ఇప్పుడు ఈ డైమండ్ ని అలాగే స్టిక్ చేస్తాను. ఓ, నా డైమండ్ 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 వచ్చే వచ్చే వచ్చే. ఇప్పుడు నా సూపర్ కిక్ పవర్ ఏంటో మీకు చూపిస్తాను. నీ గుప్పిగంతులు నా దగ్గరే వేసావు కదా, అందుకే నీకు ఇప్పుడు చుక్కలు చూపించాను. అంటే సార్ ఇప్పుడు నీ దగ్గర ఏం చెప్పొస్తున్నారంటే యు ఆర్ అండర్ అరెస్ట్.